అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారుల నిరసన కొనసాగుతోంది. మత్స్యకారుల దీక్షకు మద్దతు తెలిపేందుకు వస్తోన్న బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ను రాజమండ్రిలో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజయ్యపేట వద్ద పోలీసులు భారీగా మోహరించడంపై విరుచుకుపడుతున్నారు. గ్రామానికి తాము రావడానికి కూడా పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల శాంతియుత నిరసనకు సంఘీభావం తెలియజేసేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం సమంజసం కాదని చెప్పారు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పేసి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఈ శాంతియుత నిరాహార దీక్షకి ఈ 22 రోజులుగా అనేక పార్టీలు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాయి, వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాయి. ఈ రోజు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళకి మద్దతు తెలపడానికి వస్తా ఉంటే వాళ్ళని రానియకుండా రాజమండ్రిలో గృహ నిర్బంధించారు. ఇది పచ్చి దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో అండగా ఉంటున్నటువంటి సిపిఎం నాయకులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్మప్పల రాజు గారిని ఉదయం నుంచి కూడా గృహ నిర్బంధం చేశారు. అదే విధంగా మహిళలకు అండగా ఉంటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జ్యోతి ల్యాబ్ సంబంధించి డాక్టర్ ఉమాదేవి గారిని కూడా గృహ నిర్బంధం చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంది, పోలీసుల రాజ్యం నడుస్తూ ఉంది, ఇటువంటి పరిస్థితి మేము అధికారంలోకి రానివ్వనని చెప్పేసి ఆమెతో పాటు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మరి రాజీపేటలో జరుగుతుంది ఏమిటి? ఈ పోలీసుల రాజ్యం నడవట్లేదా? మత్స్యకారుల యొక్క నిర్బంధాలు కనబడటం లేదా? గృహ నిర్బంధాలు కనబడటం లేదా?